యేసు ప్రభు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి యోబు గ్రంథం ధ్యానము చేస్తూ ఉన్నాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21 నుంచి 30 వరకు మనము ధ్యానము చేస్తాం. జాగ్రత్తగా లేఖనాన్ని పరిశీలించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. చదువుకుందాం. 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చదువుకొని ఉన్నాం. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఆయనతో అంటే దేవునితో, ఆయనతో అంటే దేవునితో సహవాసము చేసిన ఎడల, ఆయనతో సహవాసము చేసిన ఎడల ప్రతి మానవుడు లేదా ప్రతి విశ్వాసి దేవునితో సహవాసము చేయుట. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో వారు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అని ఉంది. ఎవరు? ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు, పశ్చాత్తాపడి పాపక్షమాపణ పొంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వారందరూ కూడా అపోస్తుల బోధ, అపోస్తుల సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండిరి. కాబట్టి ఆయనతో సహవాసము చేసిన ఎడల అన్నాడు. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. ఎంత మంచి మాట! ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం. సమాధానము లేని వారికి సమాధానం. అవునా? నీకు సమాధానం కలుగును గాక అన్నాడు ప్రభు శిష్యులతో. సమాధానము లేని వారికి సమాధానం, ఆయనతో సహవాసం చేసే వారికి సమాధానం. సమాధానకర్త, అవునా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఆయన మీకు సమాధానము అనుగ్రహించును, కలుగజేయును. అలాగున నీకు మేలు కలుగును అని ఉంది. అలాగున నీకు మేలు కలుగును, మేలు కలుగును, మేలు కలుగును. సాంప్రదాయ రీతిలో ఎలీఫాజ్ యోబుకు పశ్చాత్తాప సిద్ధాంతాన్ని గుర్తు చేస్తున్నట్టుగా మనం చూస్తాం. యోబు దేవుని వాక్యము నుండి పాఠం స్వీకరించడానికి తనను తాను తగ్గించుకొని తన జీవితంలో నుండి పాపాన్ని తీసివేయడానికి ఈ లోకంపై నమ్మకాన్ని వదులుకొని సర్వశక్తిమంతుణ్ణి తనకు ఆనందాస్పదముగా చేసుకోవడానికి దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు తప్పక శ్రమలలో నుండి అతన్ని విడిపిస్తాడు, అతని ప్రార్థనలను అంగీకరిస్తాడు. అతడు చేసే ప్రతి కార్యం సఫలీకృతమవుతుంది. అయితే ఎలీఫాజ్ 3 విషయాల్లో పోరాడుతున్నట్టుగా దేవుని వాక్యం బైబిల్ మనకు చెప్తుంది. అందులో ఒకటి ఏంటంటే పశ్చాత్తాపం. రక్షణ వలన తప్పనిసరిగా భౌతికమైన అభివృద్ధి కలుగుతుందని చెప్పలేము. కొన్నిసార్లు స్త్రీ పురుషులు కొందరు తమ విశ్వాసం కారణంగా
దరిద్రులై ఉండి శ్రమ పొందుచు హింస అనుభవించినటువంటి వారు కూడా ఉన్నారని దేవుని వాక్యం మనకు తేటగా గుర్తు చేస్తూ ఉంది. హెబ్రీ పత్రిక 11:38లో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 38వ వచనం నేను మీకోసం చదువుతాను. 38వ వచనంలో గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోను కొండల మీదను గుహల్లోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి లోకము యోగ్యమైంది కాదు అని హెబ్రీ గ్రంథకర్త పౌలు చెప్పినట్టుగా మనం చూస్తాం. ఇది వాస్తవమే. ఎందుకంటే మరి ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారు కొంతమంది దరిద్రులై ఉండి శ్రమ పొందారు, హింసించబడినట్టుగా దేవుని వాక్యమే చెబుతూ ఉంది. ఇక దేవుని వాగ్దానాలను నమ్మిన వర్తమానములో మాత్రం వారు ఆ వాగ్దానము అనుభవించలేదు అని కూడా దేవుని వాక్యమే చెబుతుంది. 39వ వచనం వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తం దేవుడు తన కొరకు వారి మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచాను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు అని దేవుని వాక్యమైన బైబిల్ మన జ్ఞాపకం చేస్తూ ఉంది. రెండవదిగా తన ఆరోగ్యాన్ని సంపదలను తిరిగి పొందడానికి పశ్చాత్తాపపడమని చెప్తూ ఎలీఫాజు తనకు తెలియకుండానే అపవాది పక్షం వహిస్తున్నట్టుగా మనం చూస్తాం. దేవునిపై ఏబుపై అపవాది చేసిన ఆరోపణలను సమర్థిస్తున్నాడు, దేవుడు దీవిస్తున్నాడు. గనుకని ఏబు దేవుని సేవిస్తున్నాడని ఇంతకు ముందు యోబును అపవాది నిందించినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. నువ్వు దీవించుట చేతనే కదా యోబు అభివృద్ధి పొందుతున్నాడు అనే మాట, అవునా? 1వ అధ్యాయము 9వ వచనం 1వ అధ్యాయము 9వ వచనం మనం చూడగా ఇలాగ వాక్యము చెబుతుంది. యోబు ఊరికయ్యే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నీవు తన ఇంటిని నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసేదివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాచి అతనికి కలిగిన సమస్తమును మొత్తినడల అతడు నీ ముఖము ఎదుటని దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో చెప్పెను అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. అదే మాటల్ని ఇక్కడ ఎలీఫాజు మాట్లాడుతున్నాడు, నిందిస్తూ ఉన్నాడు ఏబును, అవమానపరుస్తున్నాడు ఏబును, సాతాను పక్షమున మాట్లాడుతున్నాడు యోబుతో. కానీ ఆ సంగతి తనకు తెలియదు. అది మనం గుర్తుంచుకోవాలా. ఇప్పుడు దేవుని దీవెనలను పొందడానికి ఏదో ఒక పాపాన్ని యోబు ఒప్పుకుంటే వ్యక్తిగత ప్రయోజనం కొరకు యోబు దేవుణ్ణి సేవిస్తున్నాడన్న నింద నిజమే అయ్యేది, అవునా? కానీ యోబు యథార్థంగానే నిందను భరిస్తూ ఉన్నాడు, హింసను భరిస్తున్నాడు, శ్రమను అనుభవిస్తున్నాడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది మనకు. కాబట్టి ఎలీఫాజు అలా చెప్పటం లేదు. మూడవదిగా పశ్చాత్తాపం యొక్క ప్రాముఖ్యతను ఎలీఫాజు ఎంతో చక్కగా వివరించినప్పటికీ దాని వెనక ఒక తప్పుడు ఉద్దేశం ఉంది. యోబు శ్రమల వల్ల అతనికి లేసమంత సానుభూతి కూడా లేదు. బలహీనులకు శ్రమలలో ఉన్నవారికి పశ్చాత్తాపం గురించి వివరించేటప్పుడు వాటితో పాటు ఆదరణ కలుగజేసే మాటలను సానుభూతిని జోడించాలని ఎలీఫాజ్
వైఫల్యం ద్వారా మనకు తెలుస్తూ ఉందన్న సంగతి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, వాక్యం చెబుతున్న మాట ప్రకారంగా ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగే నీకు మేలు కలుగును అని వ్రాయబడినటువంటి మాటలు మనము జ్ఞాపకము చేసుకునే వారుగా ఉండాలని నేను ప్రేమతో మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఆ విధంగా మరి ప్రభుతో మనము సహవాసం చేద్దాం, ప్రభు సమాధానం పొందుదాం. అలాగున దేవుడు మనకు గొప్ప మేలు ఆశీర్వాదాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తున్న సంగతి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ముందు కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మనకందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన ఈ శ్రేష్టమైన సందేశం దీవించి ఆశీర్వదించండి. విన్నవారికి మేలు క్షేమం దయచేసి మీరే కాపాడి కరుణించి కనికరించుమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.